అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో కలిసి పనిచేయాల్సిందేనని సీనియర్ నేత కరణం బలరాంకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టిన ఆయన ఈ మేరకు కరణం బలరాంతో మాట్లాడారు. సీఎం నివాసంలో జరిగిన భేటీలో జిల్లా మంత్రి సిద్ధ, ఇన్ఛార్జి మంత్రి రావెల, కరణం కుమారుడు వెంకటేష్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో గొట్టిపాటి వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని కరణం ఫిర్యాదు చేయగా అలా జరగకుండా చూస్తామన్నట్లు సమాచారం. అందరినీ కలుపుకుని వెళ్లాలని గొట్టిపాటికి చెప్పానని, మరోసారి మాట్లాడతానని అన్నట్లు తెలిసింది. బలరాంకు ఎమ్మెల్సీ ఇవ్వాలని అనుచరులు కోరగా ఎవరికి ఏమివ్వాలో తనకు తెలుసునని చంద్రబాబు బదులిచ్చారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తామని చెప్పని చెప్పడం, అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని కూడా కలుపుకొని అందరం సమిష్టిగా పనిచేయాలని చెప్పని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని కాన్స్టిట్యూన్సీలో జరుగుతూ ఉంది. కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి సూచనలు మా వాళ్ళందరూ కూడా ఆలకించున్నారు. ఈ సందర్భంలో వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. అన్నింటికి కూడా పరిశీలన చేస్తామని చెప్పని, న్యాయం చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది.